సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం భేషజాలకు పోయి రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పిల్లలను సరిచేయాలన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రివర్సు పంపింగ్ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. కన్నేపల్లి నుంచి నీరు ఎత్తిపోస్తే కేసీఆర్కు పేరు వస్తుందని రేవంత్ రెడ్డి ఈ పని చేయడం లేదన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అట్లీస్ట్ నువ్వన్న తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయబోతున్నా. ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో కనీసం భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా నీ బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో స్వతంత్రంగా వ్యవహరించు. ఉత్తమ్ రెడ్డి గారి విజ్ఞప్తి, నీ శాఖ నిర్వహణ ఏదైతుందో బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల ఏదైతే స్వతంత్రంగా వ్యవహరించు. రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఏదైతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీ పరిచయం, దామోదర్ రెడ్డి నీకు పరిచయం, వెంకటేశ్వరి పరిచయం, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రముఖులు. వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకోవాలి, సేవలు వినియోగించుకో, వాళ్ళ సేవలు వినియోగించుకోవయ్యా. లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్, లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్. యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ, యు ఎక్స్ప్లోర్ ది పాసిబిలిటీ. నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేయగలే అది ఎట్లయితుంది. నువ్వు ప్రయత్నం చేస్తే కదా అవుతుందా కాదని తెలిసేది. నువ్వు ప్రయత్నం చేస్తే అవుతుందా కాదని తెలుస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా అట్లయితుంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పట్ల ఒక ద్వేషం అది రాష్ట్ర ప్రజానీకంగా శాపంగా పరిణమించిందని చెప్పండి. అందుకే ఎప్పుడు చెప్తామన్నా జగిత్యాల మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది, ఈ రాష్ట్రాన్ని పట్టే శని రేవంత్ రెడ్డి, దాన్ని తొలగించుకోవాలని చెప్పాను నేను. అని అందరూ ఆశ్చర్యపోయింది. వాస్తవం కూడా చెప్పండి, నేను నీటి వినియోగం అవకాశం ఉండి కూడా నువ్వు వినియోగించలేకపోతున్నావు, వినియోగించుకున్నట్టుగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నావు. నువ్వు కనీసం అటెంప్ట్ చేయాలి. ఏంటో కాళేశ్వరం కొట్టుకపోయింది. సో టోటల్ మేడిగడ్డ ఆ బ్యారేజ్ వ్యయం ఏదైతుందో నిర్మాణ వ్యయం 4700 కోట్లు. ఏమంటారు?